వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిమ్మే నాయక్, యాదయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు సర్దార్ పాపన్నకు ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఇక్కడ అన్ని బర్త్డేలు, జయంతిలు, వర్ధంతులు జరుపుతాం, కానీ ఇంత ఉత్సాహంగా ఈరోజు జరపడం మా రాజారాం గారు మంచి గొప్ప పాటతో ఆయన విషయం చాలా సంతోషంగా ఉంది. మనకు రాబిన్హుడ్, మన రాష్ట్ర రాబిన్హుడ్ నిజానికి చెప్పాలి. ఈరోజు ఇంతసేపు అక్కడనే అందరు సందేశాలు ఇచ్చారు. ఇప్పుడే వారు క్లుప్తంగా పాట రూపకంగా వారు జయించిన పోటాల విషయం అన్నీ వాటి చరిత్ర చెప్పడం జరిగింది. మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వానికి గౌడ సోదరులు రుణపడి ఉంటారు. ఎందుకంటే ట్యాంకు బండి మీద ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా మిగతా మన బట్టి విక్రమార్ గారి చేతుల మీదుగా ఇప్పుడే భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రవీంద్ర భారతిలో కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కలెక్టరేట్ నుంచి వారికి మేము మొరపెట్టుకుంటున్నాము. ఈ యొక్క మంచి శుభదినం ఈరోజు. అదేవిధంగా 4,50,00,000 కూడా వాళ్ళ కోట జయించిన కోట కూడా శిథిలావస్థకు ఉంది. దాన్ని కూడా పునర్నిర్మాణం కొరకు కూడా ప్రకటించడానికి రేవంత్ రెడ్డి గారికి ఈ వనపర్తి జిల్లా గౌడకెళ్ళి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రవీంద్ర భారతిలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో జనగామ జిల్లాకు వారి పేరు పెట్టాలని మేము రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా కోరుకుంటున్నాము. వారికి ఈ రూపకంగా పోయి జిల్లాను కూడా ప్రకటిస్తే వారికి రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ కాకపోతే ఇప్పుడు గౌరవ కిమ్మే నాయక్ గారు పెద్దలు మాట్లాడాలి. 2 నిమిషాలు మాట్లాడాలి. సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే అధికారికంగా సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతిని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇంతకుముందే మన వనపర్తి గద్దర్ గారు మీకు పాట రూపంలో క్లుప్తంగా వివరించడం జరిగింది. అయితే సర్దార్ పాపన్న గురించి అందరికీ తెలుసు. ఆయన బడుగు బలహీన వర్గాల గురించి ఆర్నిషలు కృషి చేసి వారి ఆత్మను త్యాగం చేసిన ఆమరవీరుడు. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. వారి ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుజాడలో మనమందరం నడిచి వారి అడుగుజాడలను మనం ఒక లక్ష్యంగా తీసుకుని ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ సంఘం నాయకులకు, జిల్లాధికారులకు అందరికీ నా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తుంది. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా వనపర్తి అదనపు కలెక్టర్ కిమ్మే నాయక్ ప్రజావాణి కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.